మీకు తెలుసా, తక్కువ కాస్ట్లోనే మనం డిజైనర్ శారీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి, ఇంట్లో ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి. మనకి ఎఫోర్డబుల్ ప్రైస్లోనే మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. అంటే వేలు వేలు స్పెండ్ చేయగలదు వాటి కోసం. సో దట్టు మనం ఎంత తక్కువ కాస్ట్లో చేసుకున్నా కానీ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తాయి. అంటే బడ్జెట్లో మనకి మంచి మంచి డిజైనర్ శారీస్ అయితే రెడీ చేసుకోవచ్చు. అలా నేనైతే కొన్ని శారీస్ని రెడీ చేసుకున్నాను. చిన్న చిన్న ఫంక్షన్కి మనం కట్టుకోవచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కట్టుకోవచ్చు, అండ్ మన ఇంట్లో పూజలకి, అలాగే టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా క్యారీ చేయగలిగి ఉంటాయి. బట్ లుకింగ్ వెరీ గ్రాండ్గాను అనిపిస్తాయి. అంటే గ్రాండ్గా అంటే వావ్ అనిపించేలా ఉంటాయి. సో అవి నేను ఎలా అయితే రెడీ చేసుకున్నాను, వాటి కలర్స్ అండ్ డీటెయిల్స్ వగేరే వగేరే కాస్ట్ అట్లాంటివి మీతో ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, హాయ్ అండి, నేను బిందు. వెల్కమ్ టు బిస్మత్ బిందు ఛానల్. మీకు ఫస్ట్ గ్రీన్ శారీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, శారీస్ అన్ని చూడడానికన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే జస్ట్ ఈరోజే ఫస్ట్ వీడియో కనుక విజిట్ చేస్తే కనుక వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. అండ్ మీకు కనుక నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, కింద కామెంట్ కూడా ఇవ్వండి. లైక్ అండ్ కామెంట్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా కొన్ని మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా శారీస్ ఎలా డిజైన్ చేసామో చూసేద్దామండి. ఫస్ట్ శారీ గ్రీన్ కలర్. ఇది క్రేప్ సిల్క్ అండి. ప్యూర్ క్రేప్, చాలా స్మూత్గా ఉంటుంది టెక్చర్ అయితేని, అండ్ కొంచెం వెయిట్గా కూడా అయితే ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసినటువంటి వర్క్ ఇది నేనే చేసుకున్నానండి. వర్క్ అయితేని చూడండి, సీక్వెన్స్ వర్క్. అంటే ఫస్ట్ యాక్చువల్గా ఇది ఏంటంటే మిషన్ తోటి ఇలా డిజైన్ అయితే ఎలా అంటే అవుట్లైన్లా అన్నమాట డిజైన్ని స్టిచ్ చేయడం జరిగింది గోల్డెన్ థ్రెడ్ తోటి. ఆ తర్వాత దాని చుట్టూ మేము సీక్వెన్స్ వర్క్ ఇలాగ డిజైన్ చేసామన్నమాట. సో సీక్వెన్స్ అండ్ కొన్ని ఏంటవి సిల్వర్ బీడ్స్ అండి, పూసలు ఉంటాయి కదా, సో గ్లాసీ లుక్ ఉంటాయి. అంటే షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీకి ఇవైతే చాలా బాగా సూట్ అయినాయి. మధ్యలో అలాగే స్టోన్స్ కూడా యూస్ చేయడం జరిగింది. స్టోన్ అది ఆపోజిట్ పింక్ కలర్ అయితే బాగుంటుందని అది తీసుకున్నాం. అండ్ ఇలాగా ముత్యాలు అంటే పూసలు ఉన్నాయి చూసారా, అవి కూడా స్టిచ్ చేసాం అన్నమాట. మనకి ఇంకా కావాలంటే చాలా ఎక్కువగా చేసుకోవచ్చు అండి. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా చేసుకోవచ్చు వర్క్ అయితే. బట్ నా వరకు నేను చేయగలిగింది ఇలా అయితే చేసుకున్నాను అనమాట. అలాగే శారీ అంతా కూడా ఇలా బుటా వచ్చేలాగా స్టిచ్ చేసాము. ఇది కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి వర్క్ అయితేనే. మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే అయిపోతుంది. బట్ శారీ ఓవరాల్ డిజైన్ చూడండి, మొత్తం శారీ అంతా కూడా ఒక్కటే బోర్డరు ఈ విధంగా కంటిన్యూ అయితే అయింది. మీకు చెప్పాను కదా, మిషన్తో ఫస్ట్ ఇలా డిజైన్ స్టిచ్ చేశారు గోల్డెన్ థ్రెడ్, తర్వాత మేము పైన వర్క్ చేసుకున్నాం. పళ్ళు పాటలో కూడా సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. నైట్ టైం కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుందండి. అండ్ సారీ ఆల్ ఓవర్ ఇలా బూటీస్ అయితే కంటిన్యూ చేస్తాం అన్నమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలాంటివి ఏంటంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, అలాగే జస్ట్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి చాలా బాగా అనిపిస్తాయి ఇలాంటి శారీస్. ప్లెయిన్ శారీస్ మీద ఇలా వర్క్ ఉన్నవైతేని న్యూగా జాబ్కి జాయిన్ అయిన వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇదిగోండి, సేమ్ కంటిన్యూషనే శారీలో బ్లౌజే. అండ్ సేమ్ అదే వర్క్ థ్రెడ్ తోటి మిషన్ మీద స్టిచ్ చేశారు, తర్వాత దానిపైన వర్క్ చేసాం అన్నమాట. సో ఇలాగా పేరప్ చేసుకున్నాము. మీకు కావాలంటే ఆపోజిట్ కూడా వేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ శారీ డిజైన్ చేసుకున్నది. అండ్ శారీ కాస్ట్ వచ్చేసి క్రేప్ అని చెప్పాను కదండి, శారీ ప్లెయిన్ శారీ 450 అయితే పడింది. అండ్ దీనిపైన వర్క్ విషయానికి వస్తే కనుక జరీ థ్రెడ్ తోటి మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు కదా, మిషన్ ఎంబ్రాయిడరీ ఓల్ శారీ మొత్తానికి ఇలా వర్క్ చేయడానికి మాకు 400 అయితే ఛార్జ్ చేయడం జరిగింది.
మనకి ఇలా వర్క్ చేసుకోవడానికి కొంచెం ఓపిక అయితే కావాలి. మనం డైలీ ఒక 1 అవర్ దీనికోసం కనుక స్పెండ్ చేసుకుంటే కనుక ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చండి. మనకి ఓవరాల్గా వర్క్ చేసుకునే మెటీరియల్ కాస్ట్ అయితే మొత్తం కలిపి ఒక 300 మించి అవ్వదు. అంతే అండి సారీ డీటెయిల్స్ అయితే. బట్ చేయడానికి టైం అయితే పడుతుంది. ఇది సెకండ్ సారీ, బ్లూ కలర్, మంచి బ్లూ షేడ్ అండి. దీనికి ఏంటంటే సారీ ఇలా తీసుకుని బార్డర్ లేస్ అయితే వేసాము. ఇదిగో చూస్తున్నారు కదా, వైలెట్ కలర్ బార్డర్ అయితే వేయడం జరిగింది. చిన్న బార్డరే నాకు ఇష్టమయ్యి, సో ఎంతంటే మొత్తం కలిపి 1 ఇంచే ఉంటుందండి. సో 1 ఇంచ్ బార్డర్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సారీ కొంచెం బ్రైట్గా అలా కనిపించడం కోసం అక్కడక్కడ ఇదిగో చూసారా స్టోన్స్ అయితే స్టిక్ చేయడం జరిగింది. అంటే గ్లూ పెట్టి స్టిక్ చేసామన్నమాట. వైలెట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అంటించాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు పార్ట్లోని. చూస్తున్నారు కదా ఈ విధంగా, ఇది వైలెట్ కలరే. ఇది ప్యాచ్ ఎంత ఏంటన్నది కూడా చెప్తాను డీటెయిల్ కానీ. సో ఇది ఒకసారి చూడండి సారీ లుక్. అంటే మీకు కొంచెం లైట్గా పడుతుందేమో అని అనుకుంటున్నా, బట్ గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. సారీ అంతా సెల్ఫ్ బుటా వస్తుంది. దీనికి బ్లౌజ్ సేమ్ శారీలో బ్లౌజ్ ఏంటి. మనకి ఇవన్నీ ఏంటంటే ప్లెయిన్ సారీస్ ఎలా ఉంటాయంటే కంటిన్యూషన్ బ్లౌజ్ వస్తాయి. మనకి ఇష్టమైతే ఇవే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా డిజైనర్గా వేరే ఇంకా కావాలంటే తీసుకుని స్టిచ్ చేయించుకోవచ్చు. సారీ వేసుకుంటే ఇట్లా ఉంటుంది, బార్డర్ బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చేస్తే కనుక ఇంకా హైలైట్ అయిపోతుందండి. ఇది ఎలాగో చెప్తాను చూడండి. బ్లౌజ్ సేమ్ అదే బ్లౌజ్ స్టిచ్ చేయించాము, బట్ బార్డరు అంత బార్డర్ రాకుండా 1/2 ఇంచ్ బార్డర్ వచ్చేలాగా స్టిచ్ చేసామన్నమాట. నెక్ అండ్ హ్యాండ్స్కి కూడాని. అండ్ హ్యాండ్కి ఇప్పుడు మీరు ఇక్కడ ప్యాచ్ చూసారు కదా సారీలో వేసింది, అలాగే ప్యాచ్ వేయడం జరిగింది. ఎలా పడిందంటే ఇవి కాంబో అన్నమాట. ఈ 2 పీస్ అలాగే శారీలో వేసినటువంటి ఈ పీస్ మొత్తం కలిపి 3 కూడా కాంబో 110 రూపీస్ అయితే పడింది. సో అవి ఇలాగ స్టిచ్ చేయడం జరిగింది. హ్యాండ్స్కి ఇలా తీసుకొని రౌండ్వి పళ్ళు పాటికి ఇలా వేయడం జరిగింది అనమాట. ఇది శారీ అండ్ బ్లౌజ్. ఇది కాంబినేషన్ అండ్ వర్క్ చేసింది అలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్టు ఇంకా కాస్ట్ విషయానికి వస్తే కనుక సారీ కాస్ట్ వచ్చేసి 300 అండి. సారీ కాస్ట్ 300. బట్ బార్డర్ కొంచెం కాస్ట్లీ అయింది, కొంచెం వెల్వెట్ టైప్ వస్తుంది బార్డర్ వచ్చేసి. సో బార్డర్ వచ్చేసి 480 పడింది. అండ్ ఇవి అయితే చెప్పాను కదా 110 రూపీస్. సో దట్టు నాకు శారీ అయితే ఈ కాస్ట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. లుకింగ్ అయితే గ్రాండ్గా ఉంటుందండి కట్టుకుంటేనే, ఇంట్లో బర్త్డే పార్టీలకి వాటికి. సో ఇది వన్ ఆఫ్ ద శారీ. నెక్స్ట్ శారీ పింక్ కలర్, చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ అయితే. 60 గ్రామ్స్ శారీ అంటారు కదా అవి. ఇవ్వండి దగ్గరగా చూపిస్తే కలర్ కొంచెం ఎలివేషన్ తెలుస్తుంది. కొంచెం లైట్గా ఉంది యాక్చువల్ కలర్ ఇది. ఓకే, దీని మీద ఇలా సీక్వెన్స్ వచ్చేలాగా సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేశారనమాట మొత్తం హోల్ బార్డర్ అంతని. దీన్ని ఏమంటారంటే మనకి బ్లౌజెస్లో ఫిల్లింగ్ చేస్తారు చూసారా, పానీ వర్క్ సంథింగ్ ఏదో అంటారు, అలా ఉంటుంది వర్క్ అయితే. ఇదిగో చూడండి మగ్గం వర్క్లో స్టిచ్ చేస్తారు కదా అలాగా. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ, మిషన్ మీద వేశారు. ఇది టోటల్ ఇలా మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా ఇది బార్డర్ వచ్చేస్తుంది. అండ్ సారీ మీద అక్కడక్కడ ఇలా బుటా వస్తుంది అన్నమాట. సారీ చూపిస్తా. సో చూడండి సారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి, లుక్ చాలా బాగుంటుంది. సిల్వర్ వర్క్ వచ్చింది కదా. నైట్ టైం కట్టుకుంటే మాత్రం ఇంకా బ్రైట్గా చాలా బాగా కనిపిస్తారు, మీరు హైలైట్ అయిపోతారు కట్టుకుంటే. అండ్ పళ్ళు పార్ట్లో ఇలా స్టిచ్ చేశారండి. మనకు ఇప్పుడు ఇలా కట్ వర్క్ వస్తుంది కదా, సో ఆ రకంగా
బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. బార్డర్ అండ్ ఎక్స్టెన్షన్ ఇలా వచ్చింది. బ్లౌజ్ విషయానికి వస్తే కనుక బ్లౌజ్ సేమ్ ఇదే రన్నింగ్ శారీలో బ్లౌజే. హ్యాండ్స్కి వచ్చి సేమ్ ఇదే వర్క్ అయితే కంటిన్యూ అయింది, మిషన్ ఎంబ్రాయిడరీ. సో ఇది ఓవరాల్గా శారీ అండ్ బ్లౌజ్ అనమాట. ఈ పేరు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మంచి పింక్ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వర్క్. సిల్వర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా సిల్వర్ కాంబినేషన్ వర్క్ అంటే. అండ్ ఆల్సో చాలా లైట్ వెయిట్ అండి వేర్ చేయడానికి. ఇది వచ్చి 60 grams అనమాట. ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కానీ ఇలా లైట్ వెయిట్గా ఉన్న, అంటే జస్ట్ అప్పుడే స్టార్ట్ చేస్తారు కదా శారీస్, వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట ఇలాంటి శారీస్ అయితే. హెవీ వర్క్ కాదు, బట్ కట్టుకున్నారంటే వీళ్ళే హైలైట్ అవుతారు. అంతా బాగుంటుంది ఇలా వర్క్ చేయించుకుంటే. చూస్తున్నారు కదా మొత్తం శారీ అంతా బుటా కూడా వస్తుంది ఇలా సిల్వర్. సో నాకు ఇది కాస్ట్ ఎలా పడిందంటే, ఇవి మామూలుగా హోల్సేల్గా తీసుకున్నామండి శారీస్ అయితేనే. మేము రాజమండ్రి హోల్సేల్ షాప్లో తీసుకున్నాం ప్లెయిన్ శారీస్ అక్కడైతే. సో ఇది హోల్సేల్ కాస్ట్లో మాకు 280 సంథింగ్ అలా పడింది శారీ కాస్ట్ అయితే. చాలా అంటే చాలా రీజనబుల్గానే వచ్చినాయి అండి. అంటే మేము 1, 2 కాదు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చినాయి. సో చాలా మెత్తగా ఉంటుంది. అండ్ మాకు ఈ వర్క్ చేయడానికి 1100 అయితే అయ్యింది. నెక్స్ట్ 4th శారీ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది స్పేస్ సిల్క్ అలా అంటున్నారు కదా. సో ఆ టైప్ ఉంటుందండి శారీ అయితేని. క్వాలిటీ అయితే చాలా స్మూత్ ఉంటుంది, కట్టుకుంటే జారిపోతూ ఉంటుంది అనమాట. సో స్మూత్ క్వాలిటీ ఉంటుంది. వెయిట్ అయితే కొంచెం మీడియం వెయిట్ అని చెప్పచ్చు. ఇది దీనికి ఏం చేస్తామంటే ఇలా సిల్వర్ కలరు బార్డర్ అయితే తీసుకుని స్టిచ్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే స్టిచ్ చేసామండి. అలాగే కొన్ని స్టోన్స్, సిల్వర్ స్టోన్స్ అయితే స్టిక్ చేసాము. శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా కలర్ బాగా తెలుస్తుందా. చాక్లెట్ అంటే బ్రౌన్ కాదు, సంథింగ్ ఎలా చెప్పాలో తెలియట్లా. ఉల్లిపాయ కలర్లో కొంచెం సంథింగ్ షేడ్ వస్తుంది చెప్పాలంటే. ఉల్లిగడ్డలు చూడండి, ఇది చిన్న బార్డర్ వస్తుంది పైకి వచ్చేసరికి. ఇది కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అన్నమాట. అండ్ పళ్ళు దగ్గర కూడా సేమ్ ఇలానే కొంచెం ఇలా బిగ్ బార్డర్ని కంటిన్యూ అయితే చేసాము. ఓకే, ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే యాక్చువల్గా సిల్వర్ కలర్ తీసి వేసుకున్నాము బ్లౌజ్ అని అనుకున్నాం, కానీ సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకుందామని చూసాను కానీ కొంచెం ఎందుకో ఓవర్ అయిపోతుంది అనిపించింది. సో శారీలో బ్లౌజే అయితే కొంచెం ఇలా మోడల్గా అయితే స్టిచ్ చేశాను. ఇది నేనే స్టిచ్ చేశాను, ఎలా ఉంది ఏదో ఒక ఐడియా అంతే. నెక్ చుట్టూ ఇట్లా బార్డర్ వేసి హ్యాండ్స్కి ఇదిగో చూడండి హ్యాండ్స్కి ఇలాగా స్ట్రైట్ లైన్స్ వచ్చేలాగా అయితే వేసానమాట. మనం వేసుకున్నప్పుడు నిండుగా కనిపిస్తుంది. ఇలాగా స్ట్రైట్ లైన్స్ వచ్చేలాగా వేయడం జరిగింది. సో శారీ అండ్ బ్లౌజ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఉంది కానీ మంచి కలర్ అండి, కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎలివేట్ అవుతుందా కలర్? ఓకే, సో కలర్ అయితే సంపంగ పువ్వు కలర్. దీనికి బెనారస్ క్లాత్ అయితే తీసుకుని, సో బెనారస్ క్లాత్ అయితే తీసుకుని ఇట్లా బార్డర్ అండ్ ఫ్లవర్ షేప్ వచ్చేలా తీసుకుని మిషన్ మీద స్టిచ్ చేసుకున్నమాట. మేమే స్టిచ్ చేసాము. ఫ్లవర్ షేప్లో కట్ చేసేసి మొత్తం శారీ అంతా కూడా ఇలా వచ్చేలా ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసాము. సో బెనారస్ క్లాత్ తీసుకుని ఇలా బార్డర్ ప్లస్ ఫ్లవర్స్ స్టిచ్ చేస్తాం అన్నమాట శారీ ఆల్ ఓవర్. ఇది చాలా బాగుంటుందండి ఇలాంటి శారీస్. ఈజీ టు క్యారీ చెప్పాలంటే, ఈజీ టు క్యారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే బెనారస్ క్లాత్ బాడీకి అయితే ఎంచుకొని, అండ్ హ్యాండ్స్కి వచ్చేసి శారీ క్లాత్ మాత్రం అటాచ్ చేయడం జరిగింది. అలాగే చిన్న రఫెల్ అయితే ఇచ్చారు. హ్యాండ్కి ఇలా కొంచెం రఫెల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద శారీ.
ఇంకా సారీ కాస్ట్ అంటే ప్లెయిన్ సారీ కాస్ట్ వచ్చేసి 380 అండి. అండ్ బెనారస్ అయితే మాకు ఓవరాల్గా సారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ కానివ్వండి అండ్ చుట్టూ బార్డర్కి అలాగే బ్లౌజు ఈ మొత్తానికి కలిపి 2 మీటర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ సారీకి కాస్ట్ చెప్పాలి అంటే 1000 బిలోనే. మొత్తం మాకు సారీ ప్లస్ డిజైన్ చేసుకుని అంతా అయ్యేటప్పటికి ఖర్చు అయింది 1000 బిలోనే. బట్ సారీ కట్టుకుంటే మాత్రం ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకుంటేనే ఎంత బాగా కనిపిస్తుంది, వేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా ఇలాంటి సారీ ఒకటి మనకు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం. నెక్స్ట్ సారీ ఆరెంజ్ షేడ్ వస్తుందండి. ఆరెంజ్ షేడ్ ఆర్ అది ఒక బొట్టు ఆన్యసం బొట్టు కలర్ అలా అంటారన్నమాట. సో ఇది కూడా మంచి ఎక్సలెంట్గా ఉంటుంది కట్టుకుంటే. లేజర్ షిఫాన్ అండి, క్వాలిటీ అయితేని చాలా బాగుంటుంది, కొంచెం వెయిట్ కూడా ఉంటుంది. అండ్ దీనికైతే సింపుల్గా బార్డర్ అయితే ఇచ్చాము, ఇంకా ఏ వర్క్ చేయలేదు. ఈ బార్డర్ కూడా మంగళగిరి కాటన్ ఉంటుంది కదా, సో అది తీసుకుని యాక్చువల్గా ఇది చూసారా స్ట్రైట్ లైన్స్లా ఉంది కదా, సో ఇలా వస్తే బాగుంటుంది డిజైన్ అనిపించి ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టుగా కట్ చేసి పీసెస్ లాగా సో అలా బార్డర్ అయితే అటాచ్ చేస్తాం అన్నమాట. ఇంక దీనికి వర్క్ అయితే ఏమి చేయాలని అప్పుడు అనుకోలేదు. దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇదే తీసుకున్నాము. బ్లౌజ్ అయితే నాకు ఇప్పుడు మీకు చూపిస్తానికైతే మిస్ అయింది, కనిపించలేదు. అండ్ పళ్ళు పార్ట్ కూడా సేమ్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇవేంటంటే ఈ ప్లెయిన్ సారీస్ ఏంటంటే మనం ఫర్దర్గా మనకి ఇది బార్డర్ నచ్చకపోయినా తీసి మళ్ళీ వేరే వర్క్ ఏదైనా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫర్దర్గా ఒకవేళ నేను ఈ బార్డర్ తీసేసి వేరే వర్క్ ఏమైనా చేస్తే కనుక మీకు డెఫినెట్గా షేర్ చేస్తానండి. నాకు ఒక ఐడియా ఉంది చేద్దాము అని. సో అది ఇదొక వన్ ఆఫ్ ద సారీ. నెక్స్ట్ సారీ రెడ్ కలర్, మంచి రెడ్ అండి. అసలు ఇలా చూస్తుంటే చాలా బ్రైట్గా ఉంది కదా. దీనికి ఆల్రెడీ సారీకి బార్డర్ వచ్చిందన్నమాట, చూస్తున్నారుగా. సో మేము ఇంకా ఎక్స్ట్రాగా బార్డర్స్ అవి ఏమి యాడ్ చేయలేదు. యాక్చువల్గా రెడ్ కలర్ ఎలా ఉంటుందంటే మనం ఇలా వేర్ చేస్తేనే మనకు అదొక గ్లో వచ్చేస్తుంది. సో ఇంకా మనం ఎక్స్ట్రాగా దానికి హంగులు ఏమి చేయాలి అని అనిపించదు. దీనికి బ్లౌజ్ తీసుకున్నాము, ఇలాగా ప్లెయిన్ కాబట్టి చిన్న బుటాల డిజైన్ ఉంటే బాగుంటుందని. ఇది వచ్చేసి కాటనేనండి, కాటన్లోనే సెల్ఫ్గా చిన్న డిజైన్ అయితే వచ్చింది, దాన్ని ఇలా స్టిచ్చింగ్ అయితే చేపించేసుకున్నాము. సో ఇలాగ ఒక ప్లెయిన్ శారీకి ఇలా చిన్న బుటా ఉన్న డిజైన్ వేసుకున్న బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కలర్ కనే కాదు వేరే ఏ కలర్ అయినా కూడా ఇలా బుటా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద సారీ. ఓకే అండి, సైలెన్స్. సో చూసారు కదండి సారీ కలెక్షన్ అయితేని. ప్లెయిన్ సారీస్ని డిజైనర్ సారీస్ కింద నేను ఎలా అయితే రెడీ చేశానో, కొన్ని బార్డర్స్ యాడ్ చేశాను, కొన్ని వర్క్స్ చేసుకున్నాను అలాగా. సో మీరు కూడా చక్కగా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి సారీస్ అంటే మనకి బ్రైట్గా కనిపించేలాగా కలర్ కూడా చూస్ చేసుకోవడం చాలా ముఖ్యం కదా. సో మీకైతే ఈ శారీస్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కంపల్సరీ, అలాగే షేర్ చేయండి, న్యూగా చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీట్ అవుతాను. బాయ్, టేక్ కేర్.